డాక్టర్ గూడూరి సీతామహాలక్ష్మి గారు, అఖిల భారత అవయవ శరీరదాతల సంఘం, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు. ఇప్పటి వరకు కూడా 1,00,000కు పైగా అవయవదానాలు చేయించి రేపు 24వ తేదీన భీమిలిలో మహా అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మరణించైనా జీవించండి అనే నినాదాన్ని మీరు ఇచ్చారు. అసలు ఈ అవయవదానం చేయాలి, అవయవదానంపై అవగాహన కల్పించాలనే ఆలోచన మీకు ఎప్పుడు ప్రారంభమైంది? ఈ నినాదం యొక్క ఉద్దేశం ఏంటంటే, మరణం అనేది ఒక కామ మాత్రమే. మరణం అనేది ఆఖరి అంశం కాదు, ఆఖరి అంకం కూడా కాదు. మరణానంతరం కూడా జీవితం ఉంది. అదేంటో చెప్పడం కోసమే ఆ మరణానంతరం కూడా జీవించడం ఎలాగో చెప్పడం కోసం మరణించిన జీవించండి అనే కాన్సెప్ట్ మనం ప్రజలకు తీసుకెళ్ళాలని ఈ ఉద్యమాన్ని నిర్మించాం. అయితే మీరు అన్నట్టుగా ఈ మరణించిన జీవించండి అంటే అవయవదానం చేసి చిరంజీవులుగా మీరు జీవించండి అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేసే క్రమంలో నాకు ప్రేరణగా 8 సంవత్సరాల అబ్బాయి నిలిచాడు నా మనసులో. కారణం ఏంటంటే, అబ్బాయి కిడ్నీ లోపంతో చనిపోయాడు. 8 సంవత్సరాల అబ్బాయి భయపెడితే అబ్బాయి కిడ్నీ లోపంతో పుట్టాడు. డయాలసిస్ మీదే ఉన్నాడు. తల్లిదండ్రులకి లేక పుట్టిన సంతానం. నేను వేదనాయకం హాస్పిటల్కి, కోయంబత్తూరుకి నా సమస్యను పరిష్కరించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కిడ్నీ పేషెంట్లు అందరినీ చూశాను. అక్కడున్న పేషెంట్లు అతి పిన్న వయస్కుడైన ఒక అబ్బాయి నా ఈ రూమ్ ఎదురుగుండా రూమ్లో ఉన్నాడు. చాలా మంచి చక్కటి వర్చిస్తూ ఉన్న బిడ్డ కిడ్నీ లోపంతో పుట్టాడు, డయాలసిస్ మీద ఉన్నాడు. ఎవరైనా దాత వచ్చి ఆ ఒక కిడ్నీ డొనేట్ చేస్తే ఆ బిడ్డ బతకడానికి అవకాశం ఉంది, లేని ఎడల బిడ్డ ఆయుష్ తీరిపోతుంది అనేది డాక్టర్ ద్వారా తెలుసుకున్నాను. తల్లిదండ్రులు అడిగి తెలుసుకున్నాను. నా మనసు వికలమైపోయింది. ఒక 3-4 రోజులు గడవక ముందే ఆ అబ్బాయి చనిపోయాడు అక్కడ ఉండగానే. నేను ఆ చనిపోవడం అనేది నన్ను మనసుని ఎంత కదిలించిందంటే, అప్పటికి నాకు 30 years ఏజ్ ఉంది. ఆ బాబు 8 ఏళ్ల వయసు వాడు. ప్రపంచాన్ని ఇంకా చూడలేదు. ముక్కుపచ్చలాని పసిబిడ్డ ఒక జన్యుపరమైన కిడ్నీ లోపంతో పుట్టినందుకు అల్పాయుషుడిగా, అర్ధాయుషుడిగా తను చాలించాడు. డాక్టర్లు చెప్పింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. కిడ్నీ లోపంతో చనిపోతున్నారు వాళ్ళు. కిడ్నీ ఇచ్చే దాతలు లేక. డయాలసిస్ అనేది శాశ్వత పరిష్కారం కాదు, కేవలం కొంతకాలం మన ఆయుష్ని పెంచుతుంది. ఎవరో ఒక డోనర్ వచ్చి కిడ్నీ ఇస్తే తప్ప మన ఆయుష్ పెరగదు, మనం పునర్జీవించలేం. అంటే ఒక రకంగా చెప్పాలంటే, కిడ్నీ బాధితులందరూ కూడా మరణశయ్య మీద ఉన్నారు. రేపో మాపో ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కిడ్నీ లోపంతో ఉన్న వారిని రక్షించడం ఏకైక మార్గం మనకున్న 2 కిడ్నీల్లో ఒక కిడ్నీని డొనేట్ చేస్తేనే ఆ అవతల వ్యక్తి యొక్క ప్రాణాలు నిలబడతాయి. కానీ మీ కిడ్నీ ఇవ్వండి అంటే ఎవరిస్తారు కిడ్నీ? ఎందుకంటే భారతదేశంలో అప్పటి వరకు అవయవదానం మీద కానీ శరీరదానం మీద కానీ అస్సలు నాలెడ్జ్ లేదు. 0% ఉన్నాం. ఈ ప్రయాణం ప్రారంభించినప్పుడు చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కష్టంగా ఉంది. అవయవాలు దానం చేద్దాం, బతుకుండగా ఒక కిడ్నీ ఇచ్చేయచ్చు, 1/4 లివర్ ఇచ్చేయచ్చు, ఇంకొకటి మనం నిలబెట్టవచ్చు, ప్రాణాలు కాపాడవచ్చు, వాళ్ళ ఆయుష్ని పెంచవచ్చు అన్నప్పుడు ఎంతగా చూశారు, విచిత్రంగా చూశారు. కిడ్నీలు అవయవాలు అమ్ముకునే వ్యక్తుల్లో కానీ ఎందుకంటే ముందు నెగిటివ్ చూస్తారు ప్రజలు, పాజిటివ్ చూడరు. నేనేమన్నా అట్లాంటి వ్యక్తినా అన్నట్టుగా అనుమానం వ్యక్తపరిచారు. ఏం చేయాలి? ప్రజలు ఒక బట్టను కన్విన్స్ అవ్వటం లేదు. ప్రచారం అయితే చేయటం మొదలుపెట్టారు. టోటల్ బాడీ డొనేషన్ అనేది మొట్టమొదటి మేము తీసుకున్నది టోటల్ బాడీ ఉద్యమం. ముందు అసలు మన మరణం ఏ రూపంలో ఎలా వచ్చినా సరే ఆ మరణాన్ని ఫేస్ చేద్దాం. ఒకవేళ సహజంగా చనిపోయామనుకోండి, మనం ఖాళీ పిడికిడి బూడిద కింద అయిపోవద్దు. మన శరీరాన్ని తీసుకెళ్ళి మెడికల్ కాలేజీకి ఇచ్చేద్దాం. సరిపోయిన 6 గంటల లోపల మన కార్యాన్ని తీసి 2 అందులకు చూపినిద్దాం. ఆ 2ని నడిపించి ఒక 2కి విముక్తినిద్దాం. కాబట్టి నేత్రదానం అందులో ఇంక్లూడ్ అయ్యింది. ఇక మిగతా అవయవాలు నేచురల్గా చనిపోయినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ పనికిరావు. కాబట్టి బాడీని మెడికల్ కాలేజీకి ఇచ్చేద్దాం. మెడికల్ కాలేజీలో భావి వైద్య రంగ పరిశోధనలకి మన దేహం ఒక ప్రయోగశాల అయిపోతుంది, ఒక విజ్ఞాన గ్రంథం అవుతుంది. భావి వైద్యం నేర్చుకోవడానికి ఇది ఒక ప్రయోగశాలగా, విజ్ఞాన గ్రంథంగా, ముడిసరుకుగా, బోధనోపకరణంగా ఈ మానవ దేహం ఉపయోగపడుతుంది. ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ బయటకు రావాలంటే అక్కడ చనిపోయిన వాడు మాత్రం అక్కడ ప్రొఫెసర్లుగా వాళ్ళకి డాక్టర్లు టీచ్ చేస్తారు. అంటే బతికున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళు పాఠాలు చెప్తారు అక్కడ. ఇంత మహోపకారం చేసే పార్థివ దేహాన్ని మనం ఎందుకు మట్టిపాలు చేయాలి, ఎందుకు బూడిదపాలు చేయాలి? కాబట్టే మనం ఏం చేద్దాం, శరీరం దానం చేద్దామనే ఒక ఉద్యమాన్ని, టోటల్ బాడీ ఉద్యమాన్ని మనం ప్రారంభించాం. పార్థివ దేహదానం వల్ల ఉపయోగాలు వైద్య విద్యార్థులకి
పార్థివ దేహం ఎలా ఉపయోగపడుతుందని చాలా చక్కగా వివరించారు. మరి ఈ అవయవ దానం వల్ల ఉపయోగాలు ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలన్నది కొంచెం చెప్పండి అమ్మా. ఎస్, ఖచ్చితంగా చెప్పాలి బాబు. ఎందుకంటే ప్రజల్లో అవయవదానానికి దేహదానానికి ఉన్న తేడాను తెలుసుకోవాలి. డిఫరెన్స్ తెలుసుకుంటేనే క్లారిటీ ఉంటుంది ప్రజలకి. దేహదానం అనేది సహజంగా మరణం పొందిన తర్వాత ఇచ్చేది దేహదానం, అంటే శరీరదానం, పార్థివ దేహదానం అంటున్నాం. కానీ అవయవదానం అలా కాదు. మరణం ఎప్పుడు అకస్మాత్తుగా వచ్చినా ఆ అవయవాలను దానం చేసేటివి అవయవదానం. అంటే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే భారతదేశంలో ప్రతి ఏడాది లక్షలాది యాక్సిడెంట్లు నమోదైపోతున్నాయి. ఆ యాక్సిడెంట్లు అనేవి అకస్మాత్తుగా జరుగుతున్నాయి. ఆకస్మిక మరణానికి గురవుతున్న వాళ్ళందరూ కూడా 20 నుంచి 30-35 సంవత్సరాల వయసులో ఉన్న యువతరం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వారు ఎంతో దృఢంగా ఉంటారు, ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటారు, అవయవాలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు అనుకోకుండా ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల మరణానికి చేరువయ్యే పరిస్థితి వస్తుంది. తీసుకెళ్తాం, యాక్సిడెంట్ అయినప్పుడు క్షతగాత్రులు మనం తీసుకెళ్తాం, హాస్పిటల్లో పెడతాం. కొన్ని రోజులు డాక్టర్లు ప్రయత్నం చేస్తారు రక్షించడం కోసం, కానీ బ్లడ్ పోయి లేదా అవయవాలన్నీ చితికిపోయి చిత్రమైపోయి మరణం చేరువులోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. రక్త సరఫరా బ్రెయిన్కి ఆగిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది. వెంటిలేటర్ అనేది పెడతారు, అంటే బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి, కానీ రక్త సరఫరా మాత్రం ఆగిపోయింది బ్రెయిన్కి. దాన్ని బ్రెయిన్ డెడ్ అంటున్నారు. అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయి, సక్రంగా పనిచేస్తున్నాయి, కానీ బ్రెయిన్కి సరఫరా లేక నిర్జీవం అయిపోయింది అక్కడ బ్రెయిన్. దాన్ని బ్రెయిన్ డెడ్గా డాక్టర్లు డిక్లేర్ చేసినప్పుడు ఈ అవయవాలన్నీ ఒకటొకటి తొలగించి ఎవరికైతే అవసరం ఉందో వారికి అవయవాలు తీసుకెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ చేయటమే అవయవదానం అంటారు. ఈ అవయవదానాన్ని చేయటానికి ఒక చాలా పెద్ద ప్రయత్నమే భారతదేశంలో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత, బ్రెయిన్ డెడ్ అంతదాకా ఎందుకండి, అనేక కేసులు నేను చూశాను. కేజీహెచ్లో యాక్సిడెంట్ అవుతుంది, మన జనరల్ హాస్పిటల్ కేజీహెచ్కి వస్తున్నాయి బాడీస్. డాక్టర్లు ఇంకా బతకడమ్మా పోస్ట్ మార్టంకి ఇచ్చేస్తారు, ఎందుకంటే అది పోలీస్ కేసు అవుతుంది యాక్సిడెంట్ అంటే. ప్రతి ఒక్కరు అక్కడ డాక్టర్లు బతిమలాడేది, పోలీసులు బతిమలాడేది ఒక సన్నివేశం అక్కడ ఉంటారు. దయచేసి మా అబ్బాయి యొక్క శరీరాన్ని కొయ్యొద్దండి, మొక్కలు చేయొద్దండి, పోస్ట్ మార్టం చేయొద్దండి, ఆ బాడీని ఇలా ఇచ్చేయండి అంటారు. అంటే కనీసం పోస్ట్ మార్టం చేయడానికి కూడా పేరెంట్స్ కానీ సంబంధిత బంధువులు కానీ అంగీకరించారు. కానీ మనమేం అడుగుతున్నాం, ఆ శరీరం నిర్జీవం కాకముందే వెంటిలేటర్ మీద ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్న అవయవాలన్నీ తీసేసుకుంటాం, ఇచ్చేసేయండి, ఒక 10 మందికి ప్రాణభిక్ష పెడదాం, ఆ సరిపోతున్న వ్యక్తి నుంచి ప్రాణదానం చేద్దాం, ఒక 10 మందిని పునర్జీవిద్దాం. మన ఇంట్లో ఒక దీపం ఆరిపోతుంది నిజమే, కానీ 10 మంది ఇళ్లల్లో నీ బిడ్డ దీపమే వెలుగుతాడు. ఆ బిడ్డ యొక్క అవయవాలు దానం చేయండి అమ్మా అని కన్విన్స్ చేయటం అనేది తొలుత చాలా కష్టమైంది బాబు. కష్టమైన, ఎంత సంక్లిష్టంగా ఉన్నా, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా మన వెనకాల ఉద్దేశం ఒక మానవీయత ఉంది, ప్రేమతత్వం ఉంది, ఒక సాటి మనిషిని కాపాడాలి అనే ఆర్తత ఉంది. ఇక్కడ ఆ ఆర్తతని, ఆ మానవీయతని కన్విన్స్ చేయడంలో మేము సక్సెస్ అయ్యాం. కాబట్టి ప్రజలకి ఈవేళ అవయవదాతలు వేలాది మంది ఈవేళ నోటో ద్వారా, జీవనదానం ద్వారా ఎన్రోల్ అవుతున్నారు. డే బై డే ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే సిద్ధపడిపోయారు ఇప్పుడు మనుషులు చాలామంది. ఆ సిద్ధపడ్డ మనుషులు కూడా మానవత్వం ఉన్నవాళ్ళే, ప్రేమించేవాళ్ళే, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, కనీసం నా మరణం ద్వారా అయినా సమాజ రుణం తీర్చుకుంటానేమో, అప్పుడైనా నేను ప్రజలకు ఉపయోగపడతానేమో అనే ప్రేమతత్వం ఉన్న మనుషులు అవయవదాతలకు ఎన్రోల్ అవుతున్నారు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రూపంలో మృత్యువు కబళించి వేస్తున్నా కానీ ధైర్యంగా చిరునవ్వుతూ ఆ మృత్యువుని ఫేస్ చేస్తున్నారు. అవయవాలన్నీ కూడా ఒక 8 మందికో 10 మందికో ప్రాణదానం చేసేసి వాళ్ళు చిరంజీవులుగా ఇవాళ మన మధ్య నుండిపోతున్నారు. అమ్మ, మరి మన భారతదేశంలో మొదటిసారిగా అవయవదానం ఎప్పుడు జరిగింది? ఎస్, భారతదేశంలో రికార్డెడ్గా అదే మొట్టమొదటిసారిగా 1994 ఆగస్టు 3వ తేదీన ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. దాన్ని ఈవేళ మన భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ఆగస్టు 3వ తేదీని అవయవదాన దినోత్సవంగా ప్రకటించింది. జాతీయ అవయవదాన దినోత్సవం. అంటే 94 ఆగస్ట్ 3వ తేదీ ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తేదీ అది. దాన్ని శిరస్నానం చేస్తూ ఈ సంవత్సరమే మన భారత ప్రభుత్వం కూడా అవయవదాన దినోత్సవాన్ని ఘనంగా చేయటం, అన్ని రాష్ట్రాలు అనుసరించడం జరిగింది.
సో మన విశాఖపట్నానికి వస్తే నేనేంటంటే ఈ ఉద్యమానికి విశాఖపట్నంలో చాలా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో అప్పటికే చాలా సక్సెస్ఫుల్గా మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. టోటల్ బాడీ డొనేట్ చేసిస్తూ మొట్టమొదటి 35 మందితో అక్టోబర్ 8వ తారీఖున ఒక 35 మంది టోటల్ బాడీ విల్లు రిజిస్టర్ చేస్తూ మన సావిత్రిబాయి పూలే ట్రస్ట్ తరఫున ఆంధ్ర మెడికల్ కాలేజీకి విల్లు సబ్మిట్ చేసాం. ఆ విల్లులో స్పష్టంగా మేము రాసాం, న్యాచురల్గా చనిపోతే మా దేహాన్ని మీరు తీసుకోండి, సూపర్. లేదు మేము యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాం అనుకోండి, మా అవయవాళ్ళని వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి. సహజంగా మరణించిన, ఒకవేళ యాక్సిడెంట్లుగా మరణించిన కార్నియా మాత్రం 2 అంధులకి చూపినివ్వండి. సో ఇది టోటల్ బాడీ డొనేషన్తో 35 మందితో అక్టోబర్ 8వ తేదీ 2008లో మేము ప్రారంభించిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వెల్లువలాగా చైతన్యం తీసుకొచ్చింది. అప్పటి వరకు మన ఇండియన్ హిస్టరీలో అంటే వైద్యరంగ హిస్టరీలో ఒకే రోజున 35 మంది టోటల్ బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చిన రికార్డ్ లేదు మనకి. అక్కడక్కడ ఒకడొకడే కాళోజీ గారు, లేదా మేడం విజయ్ గారు టీచర్ 2003, లేదా బందిపోట్లోనే కవిత రాసిన రచయిత్రి సావిత్రి గారు, ఇట్లా కొంతమంది మాత్రం వ్యక్తులు చేశారు. కానీ సామూహికంగా ఒక సామాజిక ఉద్యమంగా, ఒక మానవీయ ఉద్యమంగా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ టోటల్ బాడీ డొనేషన్ ఇంక్లూడింగ్ అవయవదానాన్ని ఇంక్లూడ్ చేసింది. అప్పుడు చాలామంది యువకులందరూ కూడా మమ్మల్ని సంప్రదించింది ఏంటంటే, మేడం మేము పెద్దవాళ్ళం కాదు మీలాగా, మీరంటే మన పెద్ద వయసు వస్తుంది కాబట్టి శరీరాన్ని దానం చేయాలనుకుంటారు, ఇచ్చేస్తున్నారు. కానీ మేము అవయవాలు మాత్రమే దానం చేద్దాం అనుకుంటున్నాం, మా అవయవాలు తీసుకుంటాం అడగడం మొదలుపెట్టారు. అవయవాలు తీసుకుని మనం ఎక్కడ పెట్టుకుంటాం? ప్రభుత్వం చేయాలి, పెద్ద ప్రయత్నం అది. చనిపోయిన తర్వాత నిజమైన దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇస్తున్నాం, కానీ తొలగించాలి. కానీ అవయవాలు దానం చేయడం అంటే ఓ పెద్ద యంత్రాంగం ఉండాలి, ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉండాలి, ఇమ్మీడియట్గా అన్ని ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయగలగాలి. దానికి అప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో చట్టం లేదు. 1994 టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ఒకటి ఉంది మనకి, నోటో అంటారు, అది మాత్రమే ఉంది తప్ప తెలుగు రాష్ట్రాలు అది కూడా ఎవరికి తెలియదు. నోటో అనేది ఒక యాక్షన్, దాన్ని ప్రచారంలో తీసుకొచ్చాం. అవయవాలు దానం చేయండి అని ఆ అబ్బాయిలు యువకులు ముందుకు వస్తూ ఉంటే అవయవదాన పత్రాలు రాసిస్తూ ఉంటే తీసుకున్నాం. రెండోది సైమల్టేనియస్గా మన ప్రభుత్వానికి ఆర్జీ పెడుతున్నాం. శరీర దానం కోసం, అవయవదానం కోసం చట్టాలు లేని మన తెలుగు రాష్ట్రాల్లో మీరు చట్టం తీసుకురండి. 3 సంవత్సరాలండి, 2008లో ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. వెల్లువలాగా ప్రజల్లో చైతన్యం వచ్చి పరిపక్వత కలిగిన మనుషులు, మెచ్యూరిటీ ఉన్న మనుషులు మాత్రమే అవయవదాతలుగా, శరీరదాతలుగా నమోదు అవడానికి మన సంస్థ దాన్ని సంప్రదిస్తున్నప్పుడు, వేలాదిగా వందలాదిగా అవగాహన సదస్సులు పెడుతూ దేశం అంతా తిరుగుతున్నప్పుడు, ప్రజల్లో ఉవ్వెత్తున చైతన్యం వస్తున్నప్పుడు, ఇక్కడ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఒక యంత్రాంగాన్ని రెడీ చేయకపోతే, సిద్ధం చేయకపోతే, ఒక చట్టాన్ని ఇవ్వకపోతే ఈ వస్తున్న చైతన్యానికి అర్థం లేకుండా అయిపోతుంది. కాబట్టి అవిశ్రాంతంగా ఒక 3 సంవత్సరాలు ప్రభుత్వం చుట్టూ మనం తిరగాల్సి వచ్చింది. 3 ముఖ్యమంత్రుల్ని సంప్రదించాల్సి వచ్చింది. వేలాది సార్లు లెటర్స్ రాయాల్సి వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. దాని ధర్మలో మనకు 2013లో అవయవదానం చట్టం చేయబడుతూ జీవన్దాన్ పేరుతో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న www.jeevandan.gov.in/AP/ఆంధ్ర తెలంగాణ ఈ చట్టాన్ని చేసింది మన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ చట్టానికి ప్రాణం పోసారు. ఆయన అమల్లోకి వస్తుంది 2014 నుంచే. కానీ అప్పటికే ఒక 3 సంవత్సరాల ప్రయత్నం తర్వాత ఇది చట్టరూపం వచ్చింది. అయితే ఈ చట్టం రాకముందే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి చరిత్రలో, ఇలాంటివి కొన్ని ఎక్కువ మనకి అంటే చరిత్రలు ఎవరు లిఖించరు. ఇలాంటి చరిత్ర అంటే తెరమరుగైపోతూ ఉంటాయి. ఆడవాళ్ళు చేసే త్యాగాలు ఇప్పుడు కూడా మరుగునే పడి ఉంటాయి. ఈ తల్లి గురించి చెప్పకపోతే ఈ అవయవదాన ఉద్యమం సరైన రీతిలో వెళుతున్నట్టు కాదు, అంటే నేను న్యాయం చేసినట్టు కాదు. ఆ తల్లి ఎవరంటే విశాఖపట్నంలో ఒక సామాన్యమైన ఒక స్కూల్ టీచర్ ఆవిడ, బందా కామేశ్వరరావు పేరు. 2014లో మాత్రమే చట్టం వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. 2011లో ఆ తల్లి ఒక శిరస్మరణీయమైన త్యాగపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ళ తన బిడ్డ సాయి మనోహర్ కృష్ణ ఆడుకుంటూ మేడ నుంచి పడిపోయాడు. ఆ బిడ్డ 12 ఏళ్ళ కుర్రాడు, బ్రెయిన్ డెడ్ అన్నారు డాక్టర్లు. ఇక్కడ కేర్ హాస్పిటల్ 4 రోజులు ప్రయత్నం చేశారు. తలకి గట్టి దెబ్బ తగిలింది.
బ్లడ్ సరఫరా ఆగిపోయింది, నీ బిడ్డ చనిపోతాడమ్మా, ఇంకా మేము సర్వైవ్ చేయలేము. అప్పటికి ఎంతోమంది డాక్టర్లు తీసుకొచ్చారు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, విఫలమైపోయాడు. ఆ బిడ్డని ఇంకా ఆ వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ తొలగిస్తే ఆ బిడ్డ వికత జీవితం అవుతాడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ తల్లి గుండె బద్దలైపోయిందని అది వార్తలు. బద్దా కామేశ్వరరావు చాలా చిన్న వయసులో ఉన్నారు. ఒక టీచర్ చోడవరం మండలంలో జుత్తాడనే గ్రామంలో పనిచేస్తున్నారు ఆమె. ఆవిడ అప్పటికే 2010లో ఆంధ్రజ్యోతిలో అక్టోబర్ 6వ తారీఖున నవ్య అనే ఒక ఫ్యామిలీ పేజీలో నా పూర్తి ఇంటర్వ్యూ వచ్చింది. అది ఏంటంటే ఒక దేహం 18 మందికి జీవం అని. అవయవదానం చేయాలనుకున్న వాళ్ళు అవయవదానాలు చేస్తే 18 మందికి ప్రాణం పోసిన వాళ్ళు అవుతారనేది ఆ ఇంటర్వ్యూ యొక్క సారాంశం. అందులో నా నెంబర్ 800888405006 పెద్ద లెటర్స్తో ఇచ్చారు పేపర్ వాళ్ళు. ఆ పేపర్ ఆవిడ దగ్గర పెట్టుకున్నారు. 2010 అక్టోబర్ 6న వచ్చిన నా ఇంటర్వ్యూ. 2011లో ఈ బిడ్డ అట్లా అనుకోని మరణానికి చేరువైపోయాడు. వెంటనే ఆవిడ పాత పేపర్ తీసుకొని దాచుకున్న పేపర్ని అందులో నా నెంబర్ ఉంటే, నేను అచ్యుతాపురంలో పనిచేస్తున్నాను స్కూల్ టీచర్గా. ఆవిడ నాకు ఫోన్ చేశారు, మేడం సీతామహాలక్ష్మి గారు. ఆవిడ స్వరం అప్పటికే గదగద స్వరం అనమాట. ఆశ్చర్యపోయాను నేను. ఎవరమ్మా మీరు చెప్పండి అని అన్నారు. నేను ఒక టీచర్నానండి మీలాగా, కానీ నా బిడ్డ ఆపదలో ఉన్నాడు, చనిపోతున్నాడు. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంకా నా బిడ్డ చనిపోతాడు, ఇంకా వాడిని చూడలేను నేను. నా బిడ్డ చనిపోకూడదని నేను అనుకుంటున్నానమ్మా. నా బిడ్డ ఎప్పటికీ బతికే ఉండాలి. అలా బతికుంటే అవకాశం మీ వల్లే ఉంది. నా బిడ్డను బతికించండి, నా బిడ్డను చిరంజీవి చేయండి, నా బిడ్డను బతికించండి, వేళ మీ చేతిలో ఉందండి ఆవిడ. నేను ఒక్కసారి షాక్ అయ్యాను. నేను ఎలా బతికించగలనమ్మా, డాక్టర్లే నీ బిడ్డను బతికించలేని అని చెప్పినప్పుడు అంటే, లేదు మీరు చెప్పారు, ఒక మనిషి తాను చనిపోతూ 18 మంది జీవం పోయగలడు, ప్రాణం పోయగలడు అని చెప్పారు. ఈవేళ నా బిడ్డ చనిపోతున్నాడు. నా బిడ్డ ప్రాణాలు ఎంతమంది ప్రాణాలు నిలబెట్టగలిగితే, నా బిడ్డ అవయవాలు ఎంతమంది ప్రాణం పోయగలిగితే అంతమందిలో నా బిడ్డ చిరంజీవి అయిపోతాడు, నా బిడ్డ బతికే ఉంటాడు. ఆ రకంగా నా సాయి మనోహర్ కృష్ణని మీరు బతికించండి అమ్మా అని చెప్పేసి ఆ తల్లి నన్ను కోరారు. వెంటనే కన్నీళ్ళు నాకు వచ్చేసి, కానీ నేను ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా అచ్యుతాపురం నుంచి వచ్చి కేర్ హాస్పిటల్లో నా బిడ్డను చూసి, ఆ బిడ్డ చక్కగా ఎంత ముద్దులకి ఆ పసిబిడ్డ నిద్రపోతున్నట్టున్నాడు. తలకి ఒక్క చోట మాత్రమే దెబ్బ తగిలి క్లాట్ అయిపోయి బ్లడ్ అంతా బ్రెయిన్ డెడ్ అయ్యాడు. వెంటిలేటర్ మీద ఉన్నాడు. అవయవాలన్నీ చక్కగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డ ఇక వ్యక్త జీవుడు అవుతాడు. సో తెలివైన నిర్ణయం ఆ తల్లి తీసుకున్నారు అంత దుఃఖ సమయంలో. చాలా త్యాగపూరితమైన నిర్ణయం అమ్మా ఇది. ఏ తల్లి ఆ కష్టంలో అలాంటి నిర్ణయం తీసుకోలేరు. ఏ చట్టం లేదు అప్పుడు మనకి. ఇలా మనం ఫోన్ చేసి జీవనదానం వాడిని పిలిచి ఇదిగో అవయవాలు దానం చేస్తారు పలానా హాస్పిటల్ రండి అంటూ వచ్చేయడానికి యంత్రాంగం లేదు, ఏ టీము లేదు, ఏ కోఆర్డినేటర్లు లేరు, ఎవరు అందుబాటులో లేరు. ఒక 2 రోజులు మళ్ళా హాస్పిటల్ యాజమాన్యాన్ని బతిమలాడికి నా బిడ్డని వెంటిలేటర్ మీద కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఆక్సిజన్ అందాలి ఆ బిడ్డకి. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారిని, అలాగే నోటో వాళ్ళని, ఈ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ రూపొందించి అమలు చేస్తున్న ప్రభుత్వ విభాగాన్ని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారిని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ని, అట్లాగే డిఎంఎన్హెచ్ఓని, అట్లాగే డిహెచ్ఓ డైరెక్టర్లు, ఎంతమంది వైద్య శాఖతో రిలేటెడ్గా ఉన్నారు ప్రతి ఒక్కరికి మనం ఫ్యాక్స్లు పంపించాం, టెలిగ్రాములు పంపించాం, ఫోన్లు చేసాం. 2 రోజులు అవిశ్రాంతంగా డే అండ్ నైట్ వర్క్ చేస్తే తప్ప మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలించలేకపోయాం. అప్పుడున్న యాక్ట్ అదొకటే, 94 యాక్ట్ మీకు చెప్పాను కదా నోట్. ఆ యాక్ట్ ప్రకారం ఆ బిడ్డని అవయవాలు తీసుకోవడానికి యంత్రాంగం కదిలిచ్చింది. సఫలీకృతం అయ్యాం. మీరందరూ కూడా తెల్లారి పేపర్లు చూసే ఉంటారు. సాయి మనోహర కృష్ణ సదాస్మరామి, పుట్టెడు దుఃఖంలో కూడా అంతులేని ఔదార్యం అని చెప్పేసి దీనికి అంతటికీ కృషి చేసిన సావిత్రిబాయి పూలే ట్రస్ట్ గురించి పేపర్లన్నీ ప్రముఖంగా రాశారు. ఆ రకంగా మన విశాఖపట్నంలో 2011లో బందా కామేశ్వర గారి తన బిడ్డ సాయి మనోహర్ కృష్ణ అవయవాలు దానం చేయడం ద్వారా ఈ అవయవదాన ఉద్యమానికి పునాది వేసిన మహనీయురాలు. అమ్మ, ఈ అవయవదానం కోసం ఎంత అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఉద్యమంలో మీతో నడుస్తున్న వారు, మిమ్మల్ని నడిపిస్తున్న వారు? చాలా మంచి ప్రశ్న అండి. ఈ ఉద్యమం నా ఒక్కరితోనే తొలి అడుగు మాత్రమే పడిందేమో, కానీ నాతో పాటు 1000 మంది అడుగులు కలిపారు ఈ రోజున.
డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారు ఈ అవయవదాన ఉద్యమానికి ఆయన పితామహుడు. అట్లాగే మీరందరూ విన్న పేరు ఇచ్చాపురం రామచంద్రం గారు, విశాఖపట్నం ప్రముఖ రైటర్. అట్లాగే ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాలరావు గారు, ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు. అట్లాగే శెలసాని ప్రసాద్ గారు. ఎంతోమంది ప్రముఖులు, లబ్ధ ప్రతిష్ఠులు, సామాజికవేత్తలు, సాహితీవేత్తలు, మా నాన్నగారు గూడూరు అర్జునుడి గారు, సురా బాబాయ్ గారు, ఇంకా ఎంతోమంది ప్రముఖులు టోటల్ బాడీ డొనేట్ చేసేస్తే ఈ ఉద్యమంలో నాతో పాటు వెన్నంటే నడిచారు. ఈవేళ వాడు కీర్తిశేషులు అయిపోయినా కానీ వాడు మరణించిన జీవించే ఉన్నారు. అట్లాగే వేల మంది విశాఖపట్నంలో ఇప్పటికీ సుమారు 18,000 మంది పైన మనం ఓన్లీ మన విశాఖ జిల్లాలోనే టోటల్ బాడీ డొనేట్ చేయడానికి అప్లికేషన్ వీళ్ళు రాసిచ్చారు మన సంస్థ ఈ 20 yearsలో. అట్లాగే అనేక మంది అవయవదాతలుగా నోటా ద్వారా అలాగే జీవనదానం ద్వారా ఎన్రోల్ అవుతున్నారు. మనకు వచ్చిన వందల వేల అవయవదాతల అప్లికేషన్ మన ఆఫీస్ నిండా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రజల్లో ఉన్న మానవత్వానికి ఒక సంకేతం. ప్రజల్లో ఇంకా దయ, కరుణ, ప్రేమ వాళ్ళ గుండెల నిండా ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం అంతే. అంటే స్వార్థరహితంగా, నిస్వార్థంగా ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టడానికి ఇంతమంది అవయవదాతలు సిద్ధంగా ఉన్నారా అనేది మనకి ఎంత భవిష్యత్తు మీద హోప్ ఇస్తుంది అనేది నేను మాటలు వివరించలేను. ఈ రకంగా అవయవదాతలుగా, శరీరదాతలుగా ఎన్రోల్ అవుతున్న వ్యక్తులందరూ కూడా, మాతో నడుస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి అండగా అందించిన వాళ్ళు. ముఖ్యంగా 2010లోనే అవయవదానం మీద నేను ఇచ్చిన ఒక పెద్ద ఇంటర్వ్యూ, అది మీ డెడ్ బాడీ ఇస్తారా అనే ఇంటర్వ్యూ కానివ్వండి, ఒక దేహం 18 జీవాలు పూర్తికాలం వచ్చిన ఇంటర్వ్యూలు కానీ చూసి విశాఖపట్నంలో ఉన్న అనేక మంది నాకు సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అందులో డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు, విజయ నిర్మాణ కంపెనీ అధినేత, ఆయన హోల్ హార్టెడ్గా ఇందులో మెంబర్ అయ్యి ఆయన ఒక అంబులెన్స్ని కొనిచ్చేసారు ఈ సంస్థకి. అంటే ఆ శరీర అవయవదాతలు ఉచిత సర్వీస్ చేసే అంబులెన్స్ ఉంది వాడు. అలాగే సీఎంఆర్ మా ఊరి వెంకటరమణ గారు ఫోన్ చేసి, అమ్మ మీ ఉద్యమానికి నేను ఏమి ఇవ్వగలను ఆయన అడిగారు. సూరపనేని విజయ్ కుమార్ గారు ఒక అంబులెన్స్ కొనిచ్చారండి. ఒక్క ఫ్రీజర్ బాక్స్ ఇస్తే చాలు ఆ బాడీని ప్రిజర్వ్ చేసుకోవడానికి, నీకు అంతకంటే ఏమొద్దాను. ఒకటేంటమ్మా నేను 6 కొనిస్తానన్నారు. సార్ 6 వద్దండి, అవి పెట్టుకోవడానికి కూడా మా ప్లేస్ లేదు, ఒక్కటి చాలు సార్ అన్నాను. కానీ ఆయన 2 కొని పంపించారు. ఈవేళ 2 ఫ్రీజర్ బాక్సులు దొడ్డి ప్రకాశ్రావు గారని లయోలా వృద్ధుల ఆశ్రమంలో పెట్టాం. అక్కడ వారికి అవసరం అవుతుంది, మనకు అవసరమైనప్పుడు కూడా మనం తీసుకోవచ్చనే ఉద్దేశం ఉంది. అట్లా విజయ్ కుమార్ గారు, మా ఊరి వెంకటరమణ గారు ఈ ఉద్యమానికి ఆ రకంగా సహకరించారు. ఇకపోతే నాతో పాటు మహిళలు నడుస్తున్నారండి. మహిళలు చేస్తున్న త్యాగాలు, నిశ్శబ్దంగా వాళ్ళు చేస్తున్న పనులు చెప్పడానికి ఇంటర్వ్యూ సరిపోదండి. ఒక కన్యాకుమారి గారు, ఒక సురేఖ, ఒక అమ్మాజీ గారు, ఒక అట్లూరు జ్యోతి గారు, ఒక శ్రీదేవి గారు, అలాగే శ్రీపాద సుబ్బలక్ష్మి గారు, నీలిమ గారు, అట్లాగే ఎంవిఎన్ సుశీల గారు, ఈ అరుణ గారు, ఈ కాంటెంపరీస్ అందరూ సురేఖతో పాటు యామిని వరకు ప్రతి మహిళ కూడా దాదాపు ఒక 20-30 మంది మహిళలు చీరలు కొనుక్కోవడం, ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం మానేస్తారండి. నాతో సహా అందరం కూడా సింపుల్గా బతకాలి, మిగిల్చిన ఆ డబ్బుల్ని ఒక బిడ్డ చదువులకు ఉపయోగించాలి. 2 మన అవయవాలని, మన నేత్రాలను దానం చేసిన తర్వాత ఈ ఉద్యమంలో వాళ్ళు కార్యకర్తలుగా పనిచేశారు, శరీర దానం చేస్తూ. అట్లే మరొక పని చేస్తారు. ఇక్కడ బాడీని స్వీకరించడానికి సమీప బంధువులే ముందుకు రారు, ముట్టుకుంటే మైలపడతాం మనకి. కానీ ఈ ఆడవాళ్ళు, ఈ నిశ్శబ్ద సైనికులు ఆ ఆప్తుని, అంటే చనిపోయిన ఆ ఆప్తుని యొక్క శరీరాన్ని హక్కుని తెచ్చుకుని మెడికల్ కాలేజీకి తీసుకెళ్తారు. ఏ ఏరియాలో ఉన్న కార్యకర్త ఆ ఏరియాలో ఉన్న దాత చనిపోయినప్పుడు వారే ముందుండి సారథ్యం వహించి అంబులెన్స్లోకి తోడుకొని ఊరేగింపుగా తీసుకెళ్తానికి నాయకత్వం వహించారు. అట్లా ఇంకా శ్రీహర్ రాజు గారు, ఇప్పుడు చనిపోయిన డాక్టర్ బాబురావు గారు, ప్రొఫెసర్ ఆనంద స్వరూప్ గారు, శ్రీహర్ రాజు గారు, ఇట్లా కొంతమంది మగవాళ్ళు కూడా మాకు పూర్తి సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ ఉద్యమానికి జవసత్వాన్ని ఇచ్చారు. వేలాది లక్షలాది మందిని కదిలించడానికి ఈ ఉద్యమం కోసం నేను దేశవ్యాప్తంగా తిరుగుతుంటే నాకు కావలసిన నైతికమైన సపోర్ట్ని ఇంతమంది వ్యక్తులు అందించారు. కాబట్టి ఈవేళ వేల చేతులు ఈ ఉద్యమంలో కలిసాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మానవతావాదులు. మీ ద్వారా నేను ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఈవేళ మీ ద్వారా ఇంత నిశ్శబ్దంగా పనిచేస్తున్న ఈ యొక్క సేవామూర్తులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మా, ఇప్పుడు ఈ అవయవదానం చేయాలంటే ఏమైనా ఖర్చు అవుతుందా? ఏమీ ఖర్చు అవ్వదండి. అంతులేని త్యాగపూరితమైన హృదయం ఉన్న మనుషులు ఆ త్యాగంతో ముందుకు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఈ జీవనదానం యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత
ఒక 2 నిమిషాలు పని అండి. మనం ఎన్రోల్ అయిపోవడం NOTO.abdm.gov.in అని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో మనం లాగిన్ అయితే 2 నిమిషాల్లో మనకి ప్లెడ్జ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అలాగే J1.gov.in/AP ఇందులో లాగిన్ అయితే ఒక 24 గంటల్లో మనకి ఒక సర్టిఫికేట్ మన మెయిల్కి వచ్చేస్తుంది. అక్కడ ఏమీ ఖర్చు లేదు. 2 నిమిషాలు మన డీటెయిల్స్ అందులో వెచ్చించడమే. మన సమయాన్ని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సమయాన్ని కేటాయించడమే ఖర్చు తప్ప డబ్బులు ఏమీ ఖర్చు అవ్వవు. అవయవదాతగా మీరు ఎన్రోల్ అయిపోతారు. అనుకోని ఆపద వచ్చినప్పుడు మాత్రమే మన అవయవాలు తీసుకోండి అని సంసిద్ధతను తెలియజేస్తూనే ఈ సర్టిఫికేట్ మనకు వస్తుంది. అందరం కూడా న్యాచురల్గానే చనిపోతామని ఎక్స్పెక్టేషన్ చేస్తాం. కాబట్టి అంతిమంగా నేత్రదానం శరీరదానం ఎలాగా ఉంటుంది. సో అవయవాలు ఇప్పుడు ఇస్తామంటే అనుకోని ఆపదలు యాక్సిడెంట్కి గురవుతున్నప్పుడు బ్రెయిన్ డెడ్ అవుతున్నప్పుడు మాత్రం అవయవాలు ఇప్పుడు మన ఇండియాలో మనకు అందిన వైద్య ప్రక్రియలు 8 మందికి మాత్రం ప్రాణం పోయగలుగుతున్నాం. అంటే 8 అవయవాలు తీయగలుగుతున్నాం. ఇంకా తీయగలిగిన అవయవాలు సొఫిస్టికేటెడ్గా అభివృద్ధి అయిన దేశాలు చేయగలుగుతున్నారు. గర్భాశయాలు మార్పిడి చేయగలుగుతున్నారు, కర్ణబేర్లు మార్పిడి చేయగలుగుతున్నారు. ఇంకా టిష్యూస్, చాలా టెండెన్స్, ఇంకా ఇంటర్స్టైన్స్, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు అన్నీ మార్పిడి జరుగుతున్నాయి. కానీ ఇండియాలో ఇప్పటి వరకు 2 కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. 8 మందికి ప్రాణం పోస్తున్నారు. ఒక మనిషి ఒక్కరిగా పుట్టారు ఆయన, కానీ చనిపోతే 8 మందిలో పునర్జీవిస్తున్నారు. 8 మందిలో పరకాయ ప్రవేశం చేస్తున్నారు. కాబట్టి ఇది పునర్జన్మ. అంటే పునర్జన్మ అంటే ఇంకెక్కడో లేవు, ఇక్కడే ఉంది. మన అవయవాలు దానం చేసి ఇంకొకరిలో జీవించడమే అది పునర్జన్మ, పునర్జీవితం అని మనం పిలిపించాం ప్రజలకి. అవయవదాతగా ప్రతి ఒక్కరు ఎన్రోల్ అవ్వచ్చు. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా అవయవదాతకి ఏ ఖర్చు లేదండి. ₹1 ఖర్చు లేదు. కేవలం ఒక 2 నిమిషాలు మీ సమయాన్ని వెచ్చించడమే, అంతే. ఒక హృదయంతో, మంచి మనసుతోటి, ప్రేమతోటి సిద్ధంగా ఉండటమే, ఆ 2 నిమిషాల సమయంలో నువ్వు ఎన్రోల్ అవ్వటమే ఈ సమాజాన్ని నువ్వు ఇస్తున్న అపూర్వమైన కానుక, అపూర్వమైన త్యాగం అది. అమ్మ, ఈ అవయవదాతలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎటువంటి ప్రోత్సాహం ఉంటుంది? చాలా ప్రజలు తెలుసుకోవాల్సిన మంచి ప్రశ్నలు మీరు అడిగారు బాబు. ఎందుకంటే అవయవదాత ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా తన అవయవాలు దానం చేసేసి చనిపోతున్నాడు, అమరుడైపోతున్నాడు. కానీ ఆ అవయవదాతకు దక్కాల్సిన గౌరవం దక్కటం లేదని 20 సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే అవయవాలు తీసుకున్న తర్వాత ఆ మిగిలిన ఆ దేహాన్ని ఒక మూట కట్టి సంబంధిత కుటుంబీకులకి ఇచ్చేస్తున్నారు. ఆయన అనామకుడిగా ఆయన తీసుకెళ్ళి క్రిమేషన్ చేస్తున్నాం. నాకు చాలా బాధగా ఉంటుంది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆచార్యులుగా కొన్ని 100 ఉత్తరాలు ఇప్పటికి 20 సంవత్సరాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాశారు. అయ్యా, దేశం కోసం సరిపోతున్న ఒక జవానికి ఎంత, ఆయన ప్రాణాలకి ఎంత విలువైతే ఉందో, ఎట్లాగైతే మనం గౌరవ వందనంతో ఆ సైనికుడిని పరమపదించిన ఆ సైనికుడు వీరమరణం పొందితే ఎట్లాంటి గౌరవ మర్యాదలతో సాగనంపుతున్నాము, అంత్యక్రియలు చేస్తున్నాము. తాను మరణిస్తూ ఈ అవయవదాత ఇంకో 10 మందికి ప్రాణం పోసి చనిపోతూ ఆ దేశ సేవ చేస్తున్న సైనికుడితో పాటు ఈ దేశానికి సేవ చేస్తున్నాడు ఆయన. ప్రాణదానం కూడా మహాదానం. అట్లాంటి అవయవదాతకి అంత్యక్రియలు ప్రభుత్వమే జరపాలి, గౌరవ వందనంతో జరపాలి అనేది మనం అనేక లెటర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అప్పీల్ చేస్తూ వచ్చాం. ఎట్టకేలకి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం స్పందించి ఒక 10,000 రూపాయల పారితోషికం, ఒక ప్రశంసా పత్రం, ఒక సన్మానం ఆ కుటుంబీకులకి చేయాలని చెప్పేసి నోటో ద్వారా సర్క్యులర్ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద సంస్థ రైల్వే, ఆ రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులకి 42 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చింది. ఒకవేళ మీరు ఎవరైనా మీ కుటుంబీకులకి ఎవరికైనా లైవ్ డొనేషన్ చేశారనుకోండి, అవయవదానం, కిడ్నీ ఏదన్నా 1/4 లివర్ కానీ వాళ్ళు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఉద్యోగాన్ని నిర్వర్తించడానికి వెళ్ళడానికి ఒక 42 రోజులు లీవ్ ఇచ్చింది. అంటే ఇది ప్రోత్సాహమే. ఇది కేంద్ర ప్రభుత్వం చేసింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము జూలై 12వ తారీఖున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన సావిత్రిబాయి పూలే ట్రస్ట్ తరపున ఒక 4 ప్రధానంగా వెళ్ళి అప్పీల్ చేశాం. అయ్యా, అవయవదాతకి అధికార లాంఛనాలతో మీరు అంత్యక్రియలు జరిపిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. ఎక్కువ మంది అవయవదాతలు ఎన్రోల్ అవడానికి అవకాశం ఉంది. ఇది చాలా మానవీయతతో కూడినది అంశం. మీకేమీ పెద్ద ఖర్చు అవ్వదు.
పోలీసు వందనంతో అధికారులతో చేయించండి అన్నప్పుడు ఆయన వెంటనే ఒక డిస్కస్ చేశారు, అంగీకరించారు. సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆదేశాలు తక్షణం ఇచ్చారు. వెంటనే కృష్ణబాబు గారు మొన్న ఆగస్టు 3వ తారీఖున వీరవందనం పేరుతోటి ఒక జీవో నెంబర్ MS రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా ఏంటంటే అధికారిక లాంఛనాలతో కలెక్టర్ కానీ, కలెక్టర్ స్థాయి తర్వాత RDO కానీ అధికారులు అంత్యక్రియల్లో పాల్గొవాలి. అలాగే ఒక దండ వేసి ఒక ఊరేగింపులో వాళ్ళు నడవాలి. అట్లా ఒక అభినందన పత్రం, ఒక మెమోంటో లాగా ప్రభుత్వం తరఫున అవయవదాత గుర్తింపిస్తూ ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని ఒక శాలువా కప్పి సన్మానించాలి. అట్లాగే ఒక 10,000 రూపాయలు ఆయన అవయవదాత అంత్యక్రియలకి ప్రభుత్వం ఇవ్వాలి. ఇది చాలా ప్రోత్సాహంగా ఉంది. ప్రజల్లో ఒక గౌరవప్రదంగా అంత మానవతతో ప్రేమతత్వంతో త్యాగపూరితమైన నిర్ణయం తీసుకున్న ఆ కుటుంబానికి దక్కాల్సిన మినిమం గౌరవం ఇది ప్రభుత్వం గుర్తించి అంత్యక్రియలు జరపడం అనేది, అధికార లాంఛనాలతో చేయటం అనేది, ఈ జీవో సాధించడం మేము చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. 2013లో జీవన్దాన్ జీవో రావటం ఒక ఎత్తు అయితే, ఈవేళ 2024లో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ MS 95 ఇవ్వడం అనేది రెండో మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అప్పటికే స్టాలిన్ గారు తమిళనాడు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ జీవో తీసుకొచ్చారు. ఒరిస్సా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మనం 3 రాష్ట్రాలను తీసుకుని 29 రాష్ట్రాలు కూడా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనేది మేము మీ ద్వారా దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలను మేము అప్పీల్ చేస్తున్నాం. ప్రజలలో ఉన్న మానవత్వానికి తగిన గౌరవం, గుర్తింపు మీరు ఇవ్వండి. అది మినిమం కట్టసి అవుతుందనేది ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న అధినేతలు మేము ఈ రకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంచి ఆలోచన అమ్మ. ఈ నెల 24వ తేదీన భీమిలి సంస్కృతి వేదికగా ఈ అవగాహన కార్యక్రమం పార్థివ దేహదానం పైన, అవయవదానం పైన జరుగుతుంది. భీమిలి ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటమ్మా? ఈ నెల 24వ తారీఖున భీమిలి పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా కైతపల్లి శ్రీనివాస్ గారు సన్ స్కూల్లో నిర్వహిస్తున్న అధినేత, సన్ స్కూల్ అధినేత, యువకుడు ఆయన, ఉత్సాహవంతుడు, మానవతావాది అనేది ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మాకు అర్థమైంది. ఆయన ఆధ్వర్యంలో ఈ మెగా అవయవదానం అనే ఒక క్యాంపుని మన వెంపాడి శ్రీనివాసరెడ్డి, శివ, అట్లాగే బసవ, ఇట్లా ఎంతోమంది ఇంకా పరిసరాల్లో పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, భీమిలి నీడీ వెల్ఫేర్ సొసైటీ BNW అనే సంస్థ కింద సమీకృత సంఘటితమై ఇంత పెద్ద మెగా క్యాంప్ని కండక్ట్ చేస్తున్నారు అవయవదానం మీద. బహుశా ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా నేను చరిత్రలో మిగిలిపోద్దని అనుకుంటున్నాను. అంత గొప్ప ఈవెంట్లో నేను పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు వీరందరికీ, వాసి గారికి, మొత్తం ఈ మిత్ర బృందానికి అందరికీ కూడా, నేను ఈ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ యువకులే దేశానికి రథసారథులు. ఈ యువకుల వల్లే దేశం స్థితిని, గతిని కూడా మార్చగలుగుతారు. మా తరం వెళ్ళిపోతుంది అనుకున్న దశలో మీ తరం ఇలా ముందుకు వచ్చి మానవీయ ఉద్యమాన్ని నడిపించడానికి కంకణం కట్టుకోవడం, సారథ్యం వహించడం, ఇంత గొప్ప చైతన్యాన్ని తీసుకురావడానికి, ఇంత శ్రమధమాదులకు వచ్చి ఎడ్యుకేట్ చేయడానికి ఇంత మెగా క్యాంపులు పెట్టడం అనేది చిన్న విషయం కాదు నాన్న. అది చాలా గర్వంగా, సంతోషంగా నేను భావిస్తున్నాను మీ అందరినీ చూసి. సో ఈ విజయవంతం అవుతుంది ఈ కార్యక్రమం భావిస్తూ మేమంతా కూడా, మా స్పెక్ట్ టీం అంతా కూడా మీ కార్యక్రమానికి వస్తున్నాం. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ గూడూరి సీతామహాలక్ష్మి గారిని కలిసినందుకు నిజంగా మేము గర్వపడుతున్నాం. అలాగే క్యాపిటల్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ వీడియోని చూడడమే కాకుండా అవయవదానానికి ముందుకు వస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ బసవ.